నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో బేసిక్గా చాలా వరకు కూడా ప్రతి ఒక్కరి మైండ్ సెట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కానీ ఎక్కువగా మనకి పాజిటివ్ కన్నా నెగిటివే డామినేట్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒక పాజిటివ్ వేలో వెళ్ళాలి అంటే మనకి నెగిటివ్ థాట్స్ నుంచి ఎలా డైవర్ట్ అవ్వాలి అంటారు? సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. మామూలుగా సిరి ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా ఉన్నట్టయితే అంటే నెగిటివ్ ఆలోచనలు యూజువల్లీ అందరికి ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మనం పాజిటివ్ కన్నా నెగిటివ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం అండ్ తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం కూడా. సో మెయిన్గా ఏంటి అంటే మన ఇల్లు చక్కగా పెట్టుకోవాలి, నీట్గా క్లీన్గా. ఎందుకు అంటే హౌస్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ మైండ్ అని చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మన చుట్టూ ఉండే వాతావరణము ఎన్వైర్న్మెంట్ క్లీన్గా ఉందనుకో మన మైండ్లో నెగిటివ్ థాట్స్ అలాంటివి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో మనం ఇల్లు ఎలా ఉంది చూసుకోవాలి. బికాస్ మనము ఈ పంచభూతాలని చెప్తూ ఉంటాం కదా, దానికి కూడా చాలా విశిష్టత ఉంది. ఆ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అని చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనము ఆ నేచర్కి అనుసంధానం అవుతామో డెఫినెట్లీ నేచర్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనకి ఏది కావాలన్నా కూడా సపోర్ట్ అనేది మనకు దొరుకుతుందన్నమాట. సో మనం ఉండే ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, నీట్గా ఉందా లేదా చూసుకోవాలి. బికాజ్ ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఉందనుకో ఇంట్లో, సో మన థాట్స్ కూడా అలాగే ఉంటాయి. ఆపర్చునిటీస్ కూడా బ్లాక్ చేస్తూ ఉన్న వాళ్ళం అవుతాం అన్నమాట. సో ఇల్లు క్లీన్గా ఉండాలి అంటే ఉప్పు బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే కల్లుప్పు అని చెప్తాం, నాట్ ఆక్సిడైజ్డ్ ఉప్పు, మనకి కెమికల్ ప్రాసెస్ జరిగింది కాదు. బికాస్ దానికి మనకు అంత పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సో కల్లుప్పు అని చెప్తాం కదా, దొడ్డు ఉప్పు ఉంటుంది అనమాట. సో మన ఇంట్లో ఎక్కడన్నా నెగిటివ్గా అనిపిస్తూ ఉంది అంటే పదే పదే నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉన్నాయి, దీంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను అనే ఫీలింగ్లో చాలామంది ఉంటారు. సో అర్థం చేసుకోవాలి అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి. సో ఒక గ్లాస్ బౌల్లో ఆ కల్లుప్పు ఏదైతే ఉందో దాంట్లో అంటే పెద్ద బౌల్ కానీ చిన్న బౌల్ కానీ మీ అంటే ప్లేస్కి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా దాంట్లో ఆ కల్లుప్పు పెట్టేసి ఒక కార్నర్లో పెట్టేయాలి. అండ్ యూజువల్లీ మనం చదువుకునే ప్లేస్లో పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రీక్వెంట్గా మన ఇంటికి గెస్ట్లు వస్తూ ఉంటారు కదండి, ఎవరైనా వచ్చి వెళ్తూ ఉంటారు. సో ఫస్ట్ రూమ్లో చక్కగా పెట్టేసుకోవాలి, ఒక కార్నర్కి పెట్టుకుంటే కనుక నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ ఉప్పు ఏదైతే ఉందో. సో అలా మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం ఎప్పుడు కూడా నార్త్ సైడ్ ఏదైతే ఉందో ఆ బ్లాకేజెస్ ఉండకూడదు సిరి. ఎందుకంటే మనకి ఆపర్చునిటీస్ అనేవి అక్కడి నుంచే వస్తూ ఉంటాయి, నార్త్ సైడ్ నుంచి. కుబేర స్థానం అని చెప్తూ ఉంటాం కూడా. అండ్ అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్యం అని కూడా చెప్తూ ఉంటాం. సో అక్కడ మనం హెవీ ఆబ్జెక్ట్స్, పెద్ద పెద్ద వస్తువులు అలా పెడుతూ ఉంటాం. సో ఆ పాజిటివ్ ఎనర్జీని బ్లాక్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అది కూడా మనం చూసుకోవాలి, ఫ్రెష్ ఎయిర్ ఉండేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. అండ్ ఇంకొక చిన్న టిప్ ఏంటి అంటే మనం డైలీ ముగ్గేస్తూ ఉంటాం కదా ఇంటి బయట. అపార్ట్మెంట్స్లో అయితే చాక్ పీస్ అలా వేసేస్తూ ఉన్నారు. అంటే మామూలుగా బియ్యం పిండితో వేయాలండి మనం ముగ్గు కూడా బయట. సో ఒకవేళ వీని కాని పక్షంలో ఆ ముగ్గు ఏదైతే ఉందో దాంట్లో కొంచెం సాల్ట్ కలపాలి. అంటే మనం కలపము, తెలియదు ఎవరికి కూడా, కానీ ఏంటి అంటే క్రిస్టల్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇంటికి ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ముగ్గు వేసేటప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు గనక వేసినట్టయితే, యాడ్ చేసినట్టయితే మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. పండగలకి మనం కట్టుకుంటాం కదా తోరణాలు, తోరణాలు ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ కోసం, ఆక్సిజన్ ఇస్తుంది అనే విధంగా. సో అలా మనం వేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇల్లు క్లీన్ చేసినప్పుడు కూడా కొంచెం మనం మాప్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లో కొంచెం ఉప్పు వేసి మాప్ చేసినట్టయితే ఇల్లు చక్కగా శుభ్రం అవుతుంది, పాజిటివ్ ఎనర్జీతో ఉంటుందన్నమాట. సో అది కూడా చూసుకోవాలి. ఈవెన్ మనం స్నానం చేసేటప్పుడు కూడా సిరి ఏదైతే బకెట్ ఆఫ్ వాటర్లో మనం అంటే ఆ వాటర్ యూజ్ చేసినప్పుడు కొంచెం ఉప్పు వేసేసి ఆ వాటర్తో మనం స్నానం చేయాలి. సో దట్ ఫిజికల్గా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ అదేవిధంగా మనం తినేటప్పుడు యూజువల్లీ ఫస్ట్ ముద్ద దేవుడికి అని చెప్పేసి పెడుతూ ఉంటాం కదా. సో మనం తినేటప్పుడు కొంచెం ఉప్పు టచ్ చేసి ఫుడ్ మనం తినడం స్టార్ట్ చేసామనుకో ఆ పాజిటివ్ ఎనర్జీ అంటే మనం ఏదైతే ప్రొఫెషన్లో మనం ఉన్నామో, మన వ్యాపారం కానివ్వండి, జాబ్ రిలేటెడ్ కానివ్వండి, మనకి వచ్చే పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, అవన్నీ కూడా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. ఉప్పుకు విశిష్టత ఉంది. ఎందుకు అంటే అది సూర్యతత్వం అని చెప్తూ ఉంటారు. ఏదైతే సూర్యుడితో ముడిపడి ఉందో అద్భుతమైన ఎనర్జీ మనకి ఏది లైఫ్లో కావాలన్నా కూడా, వ్యాపారం, జాబ్, ఎనీథింగ్, వెల్త్ కావాలి,
ప్రాస్పరస్గా ఉండాలి అని అనుకున్నప్పుడు ఉప్పు నిజంగా ప్రధాన పాత్రని పోషిస్తుంది. కానీ విన్నావా సిరి, మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, ఉప్పు చేతికి ఇవ్వకు గొడవలు అవుతూ ఉంటాయి. అవునవును. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, బట్ చాలా మంచి మెడిసినల్ వాల్యూ అనేది ఉంది. అది ఉప్పు ఏంటి అంటే ఎలా చెప్తూ ఉంటారు మనకి, యాంటీ ఫంగల్ అని, యాంటీ బ్యాక్టీరియల్ అని, యాంటీ వైరస్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ అని కూడా చెప్తూ ఉంటారు. ఎక్కడన్నా వాపు వచ్చిందనుకో జస్ట్ వామ్ వాటర్లో సాల్ట్ వేసి దాంట్లో మనం కాళ్ళు పెట్టాము అంటే వాపు వచ్చిన ప్లేస్ ఏదైనా ఉందంటే చాలా చక్కగా క్యూర్ అయిపోతుంది అనమాట. హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మంచి వాల్యూస్ ఉన్న ఉప్పు గనక మనం యూజ్ చేసుకుంటే డైలీ లైఫ్లో సో మన ఇల్లు క్లీన్గా ఉంటుంది, సేమ్ అదేవిధంగా మన మైండ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అద్భుతమైన ఆలోచనలు, ఐడియాస్ అనేవి మనకు వస్తూ ఉంటాయన్నమాట. ఇంట్లో ఉప్పు ఎక్కడ ఉంటే బాగుంటుందంట, రైట్ ప్లేస్ ఎక్కడ అండి ఇంటి? అంటే ఇంట్లో అంటే ఇప్పుడు మనకు నెగిటివ్ ఎనర్జీ పోవాలి అనుకున్నప్పుడు ఎనీ కార్నర్ అంటే ఇప్పుడు ఇల్లుకి 4 కార్నర్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు బెడ్రూమ్లోనే నెగిటివ్ ఎనర్జీ ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్కి ఎప్పుడు ఫ్రీక్వెంట్గా గొడవలు అవుతూ ఉన్నాయి, అలా అనుకున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక బెడ్రూమ్లో కూడా మనం పెట్టుకోవచ్చు, వన్ ఆఫ్ ద కార్నర్లో పెట్టొచ్చు అనమాట. పిల్లలు చదవట్లేదు అని అన్నప్పుడు కూడా పిల్లల రూమ్లో కూడా ఒక బౌల్లో వేసేసి సాల్ట్ పెట్టొచ్చు. అండ్ మెయిన్గా ఏంటి అంటే అందరూ జస్ట్ ఫ్లష్ చేసేస్తూ ఉంటారు కదా, అది తీసేసినప్పుడు ఫ్లష్ చేయకుండా ప్లాంట్స్కి వేయాలి. ఏవైతే మన ఇంట్లో మొక్కలు కానివ్వండి, ఒకవేళ అపార్ట్మెంట్స్లో ఇండివిజువల్ హౌసెస్లో ఉన్నా కూడా చెట్లు ఉంటాయి కదండి మనకి, ఆ ప్లేస్లో వెయ్యాలి. సో వాటర్లో ఫ్లష్ అవుట్ అలా చేయొద్దు యూజువల్లీ, బికాస్ మనకి ఆ గ్రౌండ్ భూమి తత్వం ఏంటి అంటే అంత నెగిటివిటీని అబ్జార్బ్ చేసుకొని మనకి పాజిటివ్ ఇస్తుంది అన్నమాట భూమి తత్వం. సో మనం అలా చేసుకోవచ్చు. ఇంకా మనకి పాజిటివ్ ఎనర్జీని ఇంకెలా ఏ రకంగా డెవలప్ చేసుకోవచ్చు అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే మన థాట్స్, ఇప్పుడు మన ఇల్లు క్లీన్గా ఉందనుకోండి డెఫినెట్గా మనకి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, దానిపైన వర్క్ చేసే కేపబిలిటీ మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కిచెన్లో మెయిన్గా ఏదైతే పసుపు ఉప్పు మనం యూజ్ చేస్తూ ఉంటాం వంటలలో, అవునా, తాలింపు డబ్బా పెట్టుకుంటాము, అక్కడనే ఉప్పు కారం అలా పెట్టుకుంటాం కదా, కానీ మేక్ ష్యూర్ పసుపు అండ్ ఉప్పు అనేది పక్క పక్కన ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఓకే. సో అలా పక్క పక్కన ఉంటే గనక అంటే ఏదైతే మనము డబ్బులు నిలవట్లేదు అని చెప్తూ ఉంటాం కదా, తొందరగా ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి, మీరు జస్ట్ అబ్జర్వ్ చేసి చూడండి. ఒకవేళ మీ ఇంట్లో గనక ఎవరికైనా కూడా ఆర్థిక సమస్యలు ఉంటే పసుపు ఉప్పు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ప్లేస్ చేశాము అనేది కూడా చూసుకోండి. అది ఒకవేళ విడదీస్తే కనుక వేరే వేరే దగ్గర పెట్టుకుంటే అండి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా నిలువ ఉంటుంది అనమాట, ధనం ఏదైతే ఉందో నిలుస్తుంది ఇంట్లో, లేదంటే అది అలా ఫ్లో వస్తుంది వెళ్ళిపోతుంది. సో అది కూడా మనం చూసుకోవాలన్నమాట. సో ఇలా ఎవరైనా కూడా మనీని అట్రాక్ట్ చేసడానికి లైక్ వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ కోసం మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? యూజువల్లీ మనకి 1-to-1 కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటాయి సిరి. సో అలా అయినా అప్రోచ్ అవ్వచ్చు. అంటే లైక్ మనీ అట్రాక్షన్కి సంబంధించి, అలాగే మనకు చాలా వరకు చక్ర బ్యాలెన్సింగ్, మన బాడీలో ఈ 5 ఎలిమెంట్స్ అనేది ప్రాపర్ ప్రపోర్షన్స్లో ఉండాలి. అలా లేనట్టయితే మనం బ్లాక్స్ ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఆ బ్లాక్స్ క్లియర్ చేసుకున్నప్పుడు వెల్త్ ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. సో అలాంటి మెడిటేషన్స్ కానివ్వండి, టెక్నిక్స్ కానివ్వండి, వర్క్ షాప్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో దాంట్లో అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.